మీకు అందరికి తెలుసు, చాలా సంవత్సరాలుగా ఈ ఎర్రచందనం అటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు 2015వ సంవత్సరంలో కొత్తగా ఫామ్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఈ ఎర్రచందనం అక్రమ రవాణా నిలుపుదల చేయడానికి అనేక రకాలుగా వారి సాయశక్తుల కృషి చేస్తున్నప్పటికీ దాదాపుగా 60 to 80% వరకు కంట్రోల్ చేయగలిగాం. అయినా కూడా ఇంకా కూడా స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. సో ఈ స్మగ్లింగ్ లో కూడా స్మగ్లర్స్ ఎప్పటికప్పుడు ఫారెస్ట్, పోలీసు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అనుసరిస్తున్నటువంటి విధానాలకి భిన్నంగా వారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ విధి విధానాలన్నింటినీ కూడా మార్చుకుంటూ ఇంకా స్మగ్లింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. సో దానికి నిదర్శనం మనకి రోజు పట్టుబడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఎర్రచందనం దొంగలు కావచ్చు, వాహనాలు కావచ్చు. ఈ స్మగ్లింగ్ లో కూడా మొదట్లో మనం చూసినట్లయితే ఈ తక్కువ అంటే కింద స్థాయి స్మగ్లర్స్, మేస్త్రీలు కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ అన్ని కూడా భోజన సదుపాయాలు, హోటళ్లు, మిగతా వస్తువులన్నీ కూడా మనకి తమిళనాడులోనే ఎక్కువగా ఈ వుడ్ కట్టర్స్ ఎక్కువగా వచ్చేటువంటి జిల్లాల నుంచి కూడా తెచ్చుకునేవాళ్ళు. రాను రాను ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలకు దగ్గరగా ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లోనూ, అదేవిధంగా చిన్న చిన్న టౌన్లో కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఇక్కడ లాజిస్టిక్స్ అన్ని కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసుకుంటూ అక్కడి నుంచి వ్యక్తులు మాత్రమే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి లాజిస్టిక్స్ అన్ని కూడా అటవీ ప్రాంతంలో ముందుగానే ఉంచుకుని వాటిని తర్వాత అవసరమైనప్పుడు వాడుకుని ఈ ఎర్రచందనం దొంగలన్నింటిని కూడా, చెట్లన్నింటినీ కూడా నరకడం జరుగుతూ వస్తుండేది. ఈ మధ్య కొంత కొత్త మార్పు వచ్చిన తర్వాత మనకి ఈ శేషాచలం అడవిదనం చూసినట్లయితే ఈ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు ఎర్రచందనం ఫిజికల్ గా లేకపోయినప్పటికీ కూడా ఈ కడప, నెల్లూరు, ఇటువైపు చిత్తూరులో ఉన్నటువంటి పీలేరు, బాక్రాపేట ఈ ఏరియాలో నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా కొండపైకి వెళ్లి అక్కడ ఎర్రచందనం కట్ చేసిన తర్వాత రిట్రీట్ అవడానికి, అంటే బయటికి దొంగలను తీసుకుపోవడానికి ఈ మార్గం సులభమైనటువంటి మార్గంగా, ఎందుకంటే అతి తక్కువ ప్రాంతంలో అతి ఎక్కువగా రోడ్లన్నీ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం మంది. ఇటు పక్క బాక్రాపేట నుంచి ఇటు మామండూరు వైపుకు మనకు చూసినట్లయితే అనేక రోడ్లు మనకి ఈజీగా ఇటు బెంగళూరు వైపు కానీ చెన్నై వైపు కానీ వెళ్ళిపోవడానికి రోడ్డు నెట్వర్క్ బాగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకుని రిటర్న్ లో ఎక్కువగా వస్తున్నారు. పోయేటప్పుడు కూడా మనకి ఈ రైల్వే స్టేషన్స్ కూడా ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఇటు రేణిగుంట కావచ్చు, తిరుపతి, పనపాకం, చంద్రగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా వీటిని ఎక్కువగా ఉపయోగించుకుని ఈ స్మగ్లర్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. వీరిని గతంలో దాదాపుగా అదుపులోకి తీసుకున్నప్పటికి కూడా అడపాదడప ఒక 10 to 20% స్మగ్లింగ్ ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో మనకు 2015వ సంవత్సరంలో చూస్తే మన జిల్లా నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ ఉన్నటువంటి స్మగ్లర్స్ కొంత తగ్గినప్పటికీ తమిళనాడు వైపు నుంచి ఎక్కువగా రావడం జరిగేది. ఈ మధ్య ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మనకి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ గమనిస్తే ఎక్కువగా ఈ లాజిస్టిక్స్ సపోర్ట్ చేయడము ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాంతాలు చంద్రగిరి, రంగంపేట, రేణిగుంట, మంగళం, కరకంబాడి, అదేవిధంగా బాక్రాపేట, పీలేరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సో వారందరినీ కూడా దాదాపుగా ఈ జనవరి నెలలోనే 41 మందిని ఈ లోయర్ స్థాయిలో చిన్న స్థాయిలో ఉన్నటువంటి స్మగ్లర్స్ ని లాజిస్టిక్ సపోర్టర్స్ గా 41 మందిని మన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారిని ఇప్పటికీ ఒక నెలలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే లేబర్ వుడ్ కట్టర్స్ ని ఎంగేజ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళని ఆటోలు పెట్టి
ఎక్కడైనా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ లేకపోతే రోడ్డు పాయింట్లు దిగినటువంటి వాళ్ళని అడవి ప్రాంతం వరకు తీసుకెళ్ళడానికి చాలా మంది ఆటోలు కూడా ఉపయోగించడం, మోటార్ బైక్స్ ఉపయోగించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు, కార్లు ఇవన్నీ కూడా. అట్లాంటి వారిని కూడా ఇప్పటి వరకు దాదాపు చాలా మందిని అదుపులో తీసుకున్నాం. అదేవిధంగా దురదృష్టకరమైనటువంటి అంశం, కొంతమంది మహిళలు కూడా మనకి తమిళనాడు నుంచి ఈ వుడ్ కటర్స్ తో పాటు వచ్చి పట్టుబడడం కూడా జరిగింది ఇంతకు ముందు మనకి. దాంతో పాటు చాలా మంది స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున దీంట్లో వచ్చేటువంటి ఈ డబ్బుకి ఆశపడి పెద్ద ఎత్తున మనకి స్టూడెంట్స్ మీడియేటర్స్ గా వర్క్ చేసి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్మగ్లర్స్ కి, అటు తమిళనాడు వైపు ఉన్నటువంటి స్మగ్లర్స్ కి మీడియేటర్స్ గా పనిచేసి వాళ్ళు తెచ్చిచ్చినటువంటి డబ్బుని ఇక్కడ సప్లై చేయడము, వీళ్ళ దగ్గర నుంచి ఈ దొంగలు తీసుకుని వాళ్ళకి ఇవ్వడము, ఇట్లాంటి పనులు కూడా మనకి చేస్తున్నారు. గతంలో కూడా చాలా మంది స్టూడెంట్స్ మీద అనుమానం వచ్చినప్పటికీ వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. బట్ ఇంకా కొంతమంది మితిమీరిపోయి ఏకంగా డబ్బు తీసుకుని దొంగలు కూడా సప్లై చేసేటువంటి స్థాయికి వచ్చారు. సో చాలా మందిని ఈ రోజు కూడా దినకర్ అని, అదేవిధంగా మురళీధరన్, ఈ ఆర్సీ రెడ్డి కాలేజీలో చదువుతా ఉండే దినకరు, మహమ్మద్ అలీ బీబీఏ చదువుతున్నాడు చదరవాల కాలేజీలో, అదేవిధంగా ఈ మురళీధర్ వెల్లూరులో తమిళనాడులో బీటెక్ చదువుతున్నాడు. సో ఈ విధంగా విద్యార్థులందరూ కూడా చాలా పెడదారిని బట్టి ఈ స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయిపోయి వారి బంగారు భవిష్యత్తు అంతా కూడా పాడు చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకి ఈ మధ్య కొత్త ట్రెండ్ కూడా చూస్తే ఈ వుడ్ కటర్స్ అందరినీ కూడా తమిళనాడుకి వెళ్లి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్మగ్లర్స్ అంతా పెద్ద మొత్తంలో వారికి ఒక 2-3 నెలల ముందుగానే అడ్వాన్సెస్ ఇచ్చి ఇక్కడ ఏదో టేక్ చెట్లో లేకపోతే జామాయిల చెట్లో, సరుగుడు చెట్లో కట్ చేయాలి అనేటువంటిది ఒకటి చెప్పి తీసుకురావడం, వారిని తీరా అడవిలోకి వదిలేసి ఎర్రచందనం చెట్లు కూడా కట్ చేయాలనేటువంటి చెప్పడంతో వారికి వేరే మార్గం లేక ఈ ఎర్రచందనం కూడా కట్ చేస్తున్నట్టుగా వాళ్ళ ఇంట్రాగేషన్ లో తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ జనవరి 1 నెలలో మనం చూసినట్లయితే దాదాపుగా తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ పార్టీ దాదాపు 42 సార్లు మనకి ఈ జనవరి ఫిబ్రవరిలో కూంబింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికి 14 కేసుల్లో 88 మందిని అరెస్ట్ చేశాము. 316 ఎర్రచందనం దొంగల్ని, అదేవిధంగా 13 వాహనాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఈ తిరుచానూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఒక కేసులో, చైతన్యపురం దగ్గర పట్టుకున్నటువంటి కేసులో ఒక హోండా యాక్సిడెంట్ కారు, అదేవిధంగా తిరుమలలో పట్టుకున్నటువంటి ఒక కేసులోను, అదేవిధంగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి లక్ష్మీ చెరువు దగ్గర సీజ్ చేసినటువంటి దాదాపుగా 43 ఎర్రచందనం దొంగలు, అదేవిధంగా కొన్ని వెహికల్స్ తో ఈ రోజు వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. దీంతో పాటు వీళ్ళందరి విచారణలో తేలిన దాన్ని బట్టి కొంతమంది పెద్ద స్మగ్లర్స్ ని, అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్స్ ను కూడా ఐడెంటిఫై చేశాము. ఒకటి వెల్లూరుకు సంబంధించినటువంటి సతీష్, బెంగళూరు కటికనహల్లికి సంబంధించినటువంటి తాజుద్దీన్, వీరి పేర్లు కూడా వీళ్ళందరికీ కూడా లింక్స్ ఉన్నట్టుగా కూడా మా ఇంట్రాగేషన్ లో వెల్లడైంది. సో వీరందరి గురించి కూడా ఫర్దర్ గా నష్టం జరగదు చెప్పమని చెప్పి స్పష్టంగా మేము 72 గంటల సమయం ఇచ్చాం. బీసీల పట్ల ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా ఆలోచన చేసే సమయం లేకుండా, బీసీలని పిలిచి మాట్లాడకుండా, చర్చించకుండా ఏ విధంగా చేస్తారో అంటే ఒక సమాజం లేక ఒక సంకేతాన్ని పంపుతున్నారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేకుండా చేరిస్తే మీకేందని మేము కూడా ఏమడిగినాం, అయ్యా మాకు ఎట్లా నష్టం జరగకుండా పోతుందో మమ్మల్ని కూడా పిలవండి, రాజ్యాంగ నిపుణులు మేము వస్తాం, కొంతమందిని తీసుకొస్తాం, చర్చించండి, ఏ విధంగా మాకు నష్టం జరగకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుందో చెప్పమని చెప్పని, మాకు నష్టం జరగకుండా వాళ్ళకి ఎట్టిస్తారో చెప్పమన్నాం. దానికి 72 గంటలు అయినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి
ఆమరణ నిరాహార దీక్ష ఒకటే మాకు శరణంగా మిగిలింది. బీసీలు అయినటువంటి మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో 1900 తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించినప్పుడు రామారావు గారు బీసీలే మా పార్టీకి ఎన్నుముక్క అని చెప్పి మీ యొక్క రిజర్వేషన్ పెంచుతాం, మీకు 25% రిజర్వేషన్ ఉంది, మీకు మేము ఇంకా పెంచుతామని చెప్పని హామీ ఇవ్వడం, ఆ హామీ ప్రకారమే మనకి 1985లో మురళీధర్రావు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మురళీధర్రావు కమిషను రాష్ట్రమంతా తిరిగి వీళ్ళకి 44% రిజర్వేషన్ ఇవ్వచ్చు, 24 నుంచి 44%, 25% నుంచి 44% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పని మాకు రికమెండ్ చేసింది బీసీలను చేర్చమని. అయితే కోర్టుకు వెళ్ళింది. అది కోర్టుకు వెళ్ళిన తర్వాత బీసీల యొక్క లెక్కలు తీయకుండా వాళ్ళకి ఈ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలనడం కరెక్ట్ కాదు, ఇంకా పెంచాలి లేదా తగ్గించాలనో బీసీ గణాంకాలను చేయమని చెప్పని ఆ రోజు ప్రభుత్వానికి సూచించింది. ఇంతవరకు మా యొక్క బీసీల యొక్క గణాంకాలను తీయకుండా మబ్బు పెడుతూ వచ్చినారు. కాబట్టి మాకు 44% రిజర్వేషన్ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏది చెప్పిందో అది మాకు ఇవ్వాలని, ఆ తర్వాత రెండోది ఏమిటంటే మాకు నష్టం లేకుండా వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు, మాకు ఏ విధంగా మాకు నష్టం జరగకుండా వాళ్ళని ఇంకొక జాబితాలో చేరుస్తానన్నారు. మాకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకైనా వివరిస్తే సంతోషపడతామని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలకి రాష్ట్రమంతా కూడా కూర్చుంటారని చెప్పని, బీసీలలో ఉన్నటువంటి అపోహని తొలగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం చూడాలని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.